హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈ రోజు ఈ వీడియో రైల్వే లోకో పైలట్ సంబంధించినటువంటి ప్రిపరేషన్లో భాగంగా సిబిఐటి లేదా సైకోటెస్ట్ సంబంధించినటువంటి టెస్ట్ ఆఫ్ పర్సెప్చువల్ స్పీడ్ యొక్క క్లాస్ 1 అని డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇన్ అవర్ వీడియో. వన్ ఆఫ్ ద సింప్లెస్ట్ అండ్ అత్యంత ఈజియెస్ట్ టాపిక్స్ లో ఇది కూడా ఒకటి. దిస్ ఈస్ టెస్ట్ బ్యాటరీ నెంబర్ 5 లో ఫస్ట్ మోడల్. ఓకే, లేట్ చేయకుండా యొక్క క్లాస్ లోకి వెళ్ళిపోదాం. అండ్ ఫస్ట్ మనం ఇన్స్ట్రక్షన్స్ లో కనుక వెళ్ళిపోయినట్లయితే మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ లో మనకి ఈ విధంగా ఇమేజెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో లెఫ్ట్ సైడ్ లో మనకి ఏబిసిడి అనేటటువంటి 4 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. వాటికి సంబంధించినటువంటి ఆన్సర్స్ కలిగినటువంటి అంటే వాటి యొక్క డూప్లికేట్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క డేటా మనకి ఇక్కడ 5 ఆప్షన్స్ లో కనిపిస్తుంది, ఏబిసిడి అనేటటువంటిది. సో దీంట్లో మనం దేనికి ఏదిందో మనం జతపరచాల్సి ఉంటుంది, అంతే. జస్ట్ జతపరచుడే ఈ యొక్క టాపిక్. ఓకే, సో ఇది మీరు చిన్నప్పటి నుంచి చేస్తున్నారు కాబట్టి టైం వేస్ట్ చేయకుండా ప్రాక్టీస్ సెట్లోకి వెళ్ళిపోదాం. మీకు ఒక టెస్ట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, మరొక టెస్ట్ వచ్చేసరికి మీకు ప్రాక్టీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. వన్ ఆఫ్ ద స్మాలెస్ట్ క్లాసెస్లో ఇది కూడా ఒకటి. ఎందుకంటే దీంట్లో మనం లాజిక్స్ పెట్టుకోవడానికి ఏమి ఉండదు, జస్ట్ ఇమేజ్ చూసినామా దేనికి మ్యాచ్ అయింది దాన్ని బట్టి ఈజీ మనం ఆన్సర్ అయితే చేసేయచ్చు. ఓకే, కాకపోతే ఎక్కువగా మన యొక్క బ్రెయిన్ యాక్టివ్లో ఉండాలి. దాంతోపాటు మనం అబ్జర్వ్ చేసేది కూడా చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి. అంటే డిఫరెన్సెస్ అనేవి చాలా మైన్యూట్గా ఉంటాయి. ఆ యొక్క మైన్యూట్ డిఫరెన్సెస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, దీనికి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది కాబట్టి మీకు త్వరలో దీనికి సంబంధించి పీడిఎఫ్ కూడా ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తా, మల్టీ మోడల్స్ బేస్ పైన. ఓకే, సో మనకి ఇక్కడ టోటల్ 72 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఇక 72 క్వశ్చన్స్ మనం 6 minutesలో అయితే సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, లేట్ చేయకుండా ఫస్ట్ సెట్లోకి వెళ్ళిపోదాం. ఇంకొక సెట్ మీకు అయితే ప్రాక్టీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంది, ఇక్కడ ఇవన్నీ కూడా రైట్ సైడ్ ఉన్నాయి, ఈ రెండు మాత్రం లెఫ్ట్ సైడ్ ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ ఈ యొక్క కార్నర్లో ఉంది, ఇక్కడ ఈ కార్నర్లో లేదు, అంటే దీనికి ఆన్సర్ అంటే ఏ ఈ. ఓకే, అండ్ నెక్స్ట్ ఈ తీసుకుంటే ఇటు సైడ్ ఉంది, అండ్ ఇక్కడ ఈ మొత్తం కూడా ఫిల్ అయి ఉన్నాయి. ఇక్కడ 5 ఉన్నాయి, ఇక్కడ 4 ఉన్నాయి, అండ్ ఈ కార్నర్ దాకా ఉంది, ఇక్కడ కార్నర్ దాకా ఉంది కాబట్టి బిసి. ఓకే, ఈ దానికి ఆన్సర్ సి అంటే ఇది. అండ్ నెక్స్ట్ సి దానికి ఇక్కడ మధ్యలో లేదు, ఇక్కడ మధ్యలో లేదు, అంటే ఇది. అండ్ నెక్స్ట్ డి, ఏనా డీనా, డి దానికి ఆన్సర్ చూడండి, ఇదే మిడ్ సైడ్ చూస్తుంది అంటే ఇది. ఓకే, సో ఫస్ట్ దానికి అయిపోయింది. ఫస్ట్ దాని ఆన్సర్ ఏంటిది ఈ, బి ఆన్సర్ సి, సి ఆన్సర్ బి, అండ్ నెక్స్ట్ విధంగా డి ఆన్సర్ ఏ. ఇంతే సింపుల్గా. ఇక్కడ చూడండి మొత్తం బ్లాక్ ఉంది, మొత్తం బ్లాక్ ఉంది, ఇది అంటే బి. ఓకే, సో ఈ విధంగా. అండ్ నెక్స్ట్ ఇది మొత్తం వైట్ ఉంది, ఇక్కడ మొత్తం వైట్ ఉంది అంటే సిఏ. అండ్ నెక్స్ట్ ఈ కింది భాగంలోనే బ్లాక్ ఉందంటే ఇక్కడ బ్లాక్ ఉంది అంటే ఏడి. అండ్ నెక్స్ట్ ఇది చూడండి, ఇది దీని లెక్క ఉంది అంటే బీసీ. సో ఎప్పుడైనా సరే ఈ యొక్క క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే ఫస్ట్ మనకి ఈజీగా ఐడెంటిఫై అయ్యేది చూసుకోవాలి. ఇక్కడ చూడండి మూడింటి తలకాయలోనే దీనికి తలకాయ లేదు, సో దేని తలకాయ లేదు, దీనికి లేదు. ఓకే, బిసి అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఏ చూడండి, పైన బ్లాక్ వచ్చేసింది, బాడీ మొత్తం కూడా బ్లాక్ ఉంది. ఇక్కడనేమో రెక్కలు వైట్ వచ్చినాయి, ఇక్కడనేమో మొత్తం బ్లాక్ ఉందిగా, మొత్తం బ్లాక్ ఎక్కడ ఉంది ఏ ఈ. ఓకే, సో మొత్తం బ్లాక్ వచ్చేసింది. అండ్ నెక్స్ట్ పైన వైట్ ఉండి కింద బ్లాక్ ఉంది, పైన వైట్ ఉండి కింద బ్లాక్ ఏది ఉంది, ఇది లేదు, డి మోడల్ లేదు. అండ్ నెక్స్ట్ ఇది దీనికి ఇది అయిపోయింది, ఇది మొత్తం వైట్కి వైట్, సో ఇది ఉంది సి బి. అండ్ నెక్స్ట్ డి తీసుకుంటే ఏ. ఓకే, సో డి ఏ, ఇది అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇది చూడండి, ఇందులో చూడడానికి ఒక తిరుగు ఉన్నాయి కానీ స్మాల్ వేరియేషన్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ టాప్ భాగంలో మనకి ఇక్కడ బ్లాకిష్ ఉంది. ఓకే, సో ఇక్కడ టాప్ భాగంలో బ్లాక్ వస్తుంది అంటే సి బి. ఓకే, అండ్ నెక్స్ట్ అదే విధంగా ఫస్ట్ తీసుకుంటే ఏ డి మ్యాచ్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ ఇది పూర్తిగా మనకైతే కవర్ అప్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ బి చూడండి, ఇక్కడ కింది భాగంలో మనకు గ్యాప్ ఉంది, కింది భాగంలో గ్యాప్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది బి ఏ. అండ్ నెక్స్ట్ దీంట్లో తీసుకుంటే సీనా లేకపోతే ఈనా, ఇక్కడ మధ్యలో గ్యాప్ వచ్చింది, మధ్యలో గ్యాప్ అంటే సి. ఓకే, ఈ విధంగా మనం అయితే ఆన్సర్స్ అయితే పటాపట్ చేసేయచ్చు, బాగా ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. ఇది కింది భాగం చూస్తుంది, దీనిపైన ఇట్లా ఏముంది, 2 ఈకాలు ఉన్నాయి. ఓకే, కాబట్టి అండ్ నెక్స్ట్ ఇది కిందికే చూస్తుంది, నోరెళ్ళ పెట్టింది, ఇది కూడా నోరెళ్ళ పెట్టింది, కింది చూస్తుంది. ఈ 2 అబ్జర్వ్ చేయండి, ఏమైనా వేరియేషన్ ఉందా. సో ఇది పర్ఫెక్ట్ ఉంది, సో బీబీ, ఇది బీబీ. తర్వాత ఇది దీనికి మ్యాచ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇది చూడండి, ఇది దీనికి మ్యాచ్ అవుతుంది. ఓకే, ఇగో దీనిపైన ఇది ఉంది, ఇది ఇక్కడ వచ్చేసింది కాబట్టి సి ఆన్సర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, బెలూన్స్ చూడడానికి అన్ని ఒక్క తిరిగానే ఉంటాయి కానీ స్మాల్ వేరియేషన్. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 కింద బ్లాక్లు వచ్చినాయి, ఇక్కడ కింద 2 బ్లాక్లు వచ్చినాయి, ఇక్కడ కూడా కింద 2 బ్లాక్లు వచ్చినాయి. సో చూస్తున్నారు కదా ఎంత అబ్జర్వేషన్ చేసి ఆన్సర్ చేయాలనో, చాలా చాలా కేర్ఫుల్ ఈ క్వశ్చన్స్కి అయితే మనం అయితే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ చూద్దాం, ఏ డి మ్యాచ్ అవుతుంది. అండ్ నెక్స్ట్
డి తీసుకున్నట్లయితే ఇక్కడ ఈ టోకల్ ఇది గమనిస్తే ఇది మ్యాచ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ డి తీసుకున్నట్లయితే మ్యాచ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఈ రెండిట్లో ఇది మ్యాచ్ అవుతుంది. ఓకే, సో ఈ విధంగా మనం అయితే సెట్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇది చూడండి, పైన శంకులు అన్నిటి కూడా కామన్గా వచ్చేసినాయి. సో ఇది ఒక్కటి వేరే డైరెక్షన్ చూస్తుంది, అంటే ఇది కాదు. అంటే మిగిలిన 4 మనకైతే ఈజీగా సెట్ అయిపోతుంది. ఈ ఆన్సర్ ఏది లేదు, ఏబిసిఈ. సో చూడండి ఇక్కడ, సో ఇక్కడ కింద బ్లాక్ వచ్చేసింది, ఇక్కడ కూడా కింద బ్లాక్ వచ్చింది, అంటే బి. ఓకే, ఇప్పుడు మనకి ఏబిసిలోనే ఉంటాయి. సో ఇక్కడ ఇది వైట్ ఉంది చూడండి, ఇక్కడ ఇది వైట్ ఉంది, ఇక్కడ ఇది వైట్ ఉంది, ఇక్కడ బ్లాక్ ఉంది, ఇక్కడ బ్లాక్ అంటే ఇది. సో ఏసీలో స్మాల్ డిఫరెన్స్ ఏముందో చూడాలి. ఇక్కడ ఇది భాగము, ఇగో ఇక్కడ చూడండి, ఇగో ఇందులో ఇది వైట్ ఉంది, అందులోనే బ్లాక్ ఉంది. బ్లాక్ ఉన్నదేమి ఇది, వైట్ ఉన్నదేమి ఇది. సో ఈ విధంగా మనం అయితే ఆన్సర్స్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇచ్చిన అన్నింటికల్లా టఫెస్ట్ ఆఫ్ ది టఫెస్ట్ అయితే 6th. ఓకే, సో క్వశ్చన్స్ అట్లే ఇక్కడ 6 ఇచ్చిన కదా, అట్లా 72 కాదు మనకు. ఇది 1 2 3 4 ఇట్లా, ఇందులో ఒక్కొక్కటి కూడా 4 లెక్క ఇది. ఓకే, అండ్ నెక్స్ట్ దీంట్లో కూడా 4 ఇదంతా కూడా ఒక సెట్ అన్నమాట. ఓకే, సో ఈ విధంగా ఇచ్చినప్పుడు మనం ఇక్కడ డిజైన్స్ కానీ ఏదైనా ఒకటి అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. సో గమనించండి, ఇక్కడ స్విచ్ ఉంది, ఇక్కడ స్విచ్ ఇటు సైడ్ ఉంది, ఈ ఒక్కదానికి స్విచ్ ఇటు ఉంది, స్విచ్ ఒక్కదానికి ఇక్కడ ఉంది. ఇదేమో కిందికి ఉంటే ఇదేమో పైకి చూస్తుంది, అంటే ఇది. సో ఇది కాదు. సో మనకు ఈ సిడిఈలో ఏదో ఒకటి అవుతుంది ఈ మూడింటికి కూడా. సో ఇది పైకి చూస్తుంది, పైకి చూసి ఇది ఉంది, కాబట్టి దీనికి ఇలా ఉంది. ఈ రెండు కింది చూస్తున్నాయి. ఓకే, అండ్ నెక్స్ట్ డిజైన్స్. సో కింద డిజైన్, ఇక్కడ గీతలు, అండ్ నెక్స్ట్ దీనిపైన సంథింగ్ ఉంది. సో దీనిపై సంథింగ్ ఉన్నది ఇగో ఇది, ఏం లేనిది ఇగో ఇది. ఓకే, ఈ విధంగా మనం అయితే ఆన్సర్స్ అయితే చేయాల్సి ఉంటుంది. ప్రతి క్వశ్చన్ సాల్వ్ చేయడానికి కూడా మనకు చాలా చాలా తక్కువ టైం అయితే ఉంటుంది. ఇక్కడ దీపాలు చూడండి, 2 దీపాలేమో ఇట్లా ఎస్ ఇట్లు వస్తాయి, 2 దీపాలేమో ఇట్లు వచ్చినాయి. ఓకే, సో దీంట్లో మధ్యలో ఏం లేదు, అంటే ఇది కాదు. ఈ మిగిలినటువంటి వీటిలో నుంచి మనం అయితే ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు చూడండి, ఇది చూడండి, ఇక్కడనే వైట్ వచ్చేసింది, వైట్ ఉన్నది అటు సైడ్ చూస్తుంది డిఏ, అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి సిడి, అండ్ నెక్స్ట్ అటు సైడ్ చూస్తున్న దాంట్లో ఇక్కడ వైట్ వచ్చేసింది, అటు సైడ్ చూస్తున్న దాంట్లో ఇది, అండ్ ఇక్కడ బ్లాక్ వచ్చేసింది కదా, సేమ్ అదే బ్లాక్ ఇక్కడ ఉంది. సో ఇది కూడా మనకు కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ 10 చూడండి, ఇక్కడ జార్లో వాటర్ లెవెల్ చూడండి, వాటర్ లెవెల్ వేరే ఉంది, ఇక్కడ పై స్థాయిలో ఉంటాయి, ఇక్కడ కింది స్థాయిలో ఉన్నాయి 2. ఇక్కడ ఇది ఉంది, హ్యాండిల్ కూడా ఎక్కడ టచ్ అవుతుంది, పూతెట్టు ఉంది. ఓకే, అండ్ కింద బేస్ చూడండి, కింద బేస్ బ్లాక్ ఉంది, వాటర్ తక్కువ ఉన్నాయి. సో వాటర్ తక్కువ ఉంటే ఈ బేస్, సో సి డి. అండ్ నెక్స్ట్ ఇది తీసుకుంటే ఇది దీని మ్యాచ్, ఇది తీసుకుంటే ఇది దీని మ్యాచ్. అండ్ నెక్స్ట్ ఇది తీసుకుంటే ఇది దీని లెక్క లేదు, అంటే ఇదే డి, ఏ డి బి. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి శంకులు, సో ఇది ఇట్లా తిరిగి వచ్చింది, సో ఇట్లా తిరిగి వచ్చేది ఇక్కడ ఇది ఉంది, 2 మ్యాచ్ అవుతుంది. ఇక్కడ దీనిపై 3 వచ్చినాయి గోపురాలు, సో దీనిపైన 3, ఇది 1 ఇది 2 ఇది 3. అండ్ నెక్స్ట్ ఈ షేప్లో ఉందా, అసలు ఈ షేప్ లేని లేదు, చిన్నది. ఇది పెద్దగా ఉంది, పెద్ద సైజులో ఇది ఉంది, సో దీనికి. సో మిగిలింది దీనికి, కథం అంత ఈజీగా ఆన్సర్ చేసి. ఇక్కడ చూడండి, ఈ ఒక భాగంలో బ్లాక్ ఉంది, ఈ ఒక భాగంలో బ్లాక్ ఉండేది ఇది. అండ్ నెక్స్ట్ పైన బ్లాక్ ఉందేమో ఇది, అండ్ నెక్స్ట్ ముందల బ్లాక్ ఉందేమో ఇది. అసలు ఏ బ్లాక్ లేదేమో ఇది, కథం అయిపోయింది. ఇంత ఈజీగా ఎగ్జామ్లు వస్తుంటాయి, మనం ఏమో కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం. కానీ కొన్నిసార్లు ఏం చేస్తారంటే ఈజీ అనుకుంటాం, అదే బాగా టఫ్ అయితే చేయడం జరుగుతుంది. ఇది చూడండి, మనకి ఇక్కడ ఎట్లా చేసిండు, మధ్యలో వైట్ ఉంది, ఇది ఒకటే. అండ్ నెక్స్ట్ ఈ మోడల్లా ఇక్కడనే మొత్తం తెచ్చేసిన. ఓకే, దీనికి ఇది డి సి, దీన్ని తీసుకుంటే ఇది మ్యాచ్ అవుతుంది, తీసుకుంటే ఇది కథ.
అండ్ నెక్స్ట్ 14 చూడండి, కడాయిలు ఇచ్చేసిండు మొత్తం. మధ్యలో రంధ్రం ఉంది, కోడిగుడ్డు లెక్క. ఇగో ఇది అడుగు మాత్రం బ్లాక్ ఉంది, అడుగు మాత్రం బ్లాక్ ఉంది అంటే ఇది. కడాయి లోపల బ్లాక్ ఉండి వైట్ వైట్ ఉంది అంటే అది. సో దీనికి కథం. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి డాగ్స్. డాగ్స్ లెగ్స్ చూడండి, బ్యాక్ ఏమో రైట్, ఫ్రంట్ ఏమో లెఫ్ట్. ఇది ఏ బి. ఓకే. అండ్ నెక్స్ట్ ఇక్కడ రెండు రైట్లు బ్లాక్ ఉన్నాయి, రైట్లు బ్లాక్ ఉన్నాయి. ఏది ఇక్కడ రెండు రైట్లు బ్లాక్ ఉంది. ఇది. అండ్ నెక్స్ట్ ఓన్లీ లెఫ్ట్ ఒకటే బ్లాక్, ఓన్లీ రైట్ బ్యాక్ సైడ్. ఇది ఒకటి. మూడు కాళ్ళు బ్లాక్ ఉన్నాయి, మూడు కాళ్ళు బ్లాక్ ఉండేది. ఇది అర్థం. సో ఇది లేదు, ఇది తప్ప మీలని కూడా ఇక్కడ ఆన్సర్స్ అయింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి పుస్తకము, పుస్తకం ఇక్కడ బ్లాక్ వచ్చేసింది, ఇక్కడ బ్లాక్ ఉంది. ఇది బీడి. అండ్ నెక్స్ట్ కింది భాగం బ్లాక్ ఉంది, కింది భాగం బ్లాక్ ఉంది అంటే సి. అండ్ నెక్స్ట్ కింది భాగం ఉంది, ఇక్కడ మాత్రమే బ్లాక్ ఉంది, ఇక్కడ మాత్రం బ్లాక్లు రెండు ఉన్నాయి. ఓకే, రిమైనింగ్ చూద్దాం. ఇక్కడ వైట్ ఉందంటే ఇక్కడ వైట్ ఉంది. ఓకే, సో ఇప్పుడు ఈ రెండింటిలో మనకు స్మాల్ వేరియేషన్ కనబడాలి. ఇక్కడ కింద ఇది. ఓకే. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ బ్లాక్ ఉండి బ్లాక్ పైన వైట్ వచ్చింది, ఇక్కడేమో వైట్ పైన బ్లాక్ వచ్చింది అంటే ఇది. సో ఇది బ్లాక్ వచ్చి బ్లాక్ పైన వైట్, బ్లాక్ వచ్చి బ్లాక్ పైన వైట్, అట్లా స్మాల్ వేరియేషన్ ఉంటుంది. ఓకే. అండ్ నెక్స్ట్ ఇక్కడ 17 చూడండి, 17 దానిలో కలువ పూలు. ఓకే. సో కింద తీసుకుంటే ఇక్కడ చూడండి, ఈ రెండు దగ్గర దగ్గర ఉన్నాయి. ఇక్కడ ఒకటే లైన్ ఉంది, ఇక్కడ కింద చూస్తున్నారు కదా, పువ్వు అంతా వదిలేసి కింద ఇచ్చిన లైన్ ఒక్కదారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ కింద ఒకటే లైన్ ఇచ్చింది, ఇక్కడ ఒకటే లైన్ ఇచ్చింది కాబట్టి ఇది. ఇక్కడ రెండు లైన్ల మధ్య గ్యాప్ వచ్చేసింది ఇగో ఇక్కడ. సో సేమ్ దీని లెక్క కూడా ఇక్కడ దగ్గరకు ఉంది కాబట్టి ఇది. సో ఇది ఇట్లా ఉంది, ఇక్కడ ఇట్లా ఉంది. ఇక్కడ కాడ వైట్ ఉంది, ఇక్కడ సేమ్ అదే, కాకపోతే ఇక్కడ కాడ బ్లాక్ ఉంది, ఇక్కడ కాడ వైట్ ఉంది కాబట్టి ఆన్సర్. ఓకే, 17. అండ్ లాస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్ సెషన్. మనకి ఇక్కడ 18లో ఇక్కడ చూడండి, ఇట్లా తిరిగితే ఇదేమి ఇట్లా తిరిగింది, ఇట్లా తిరిగింది, ఇట్లా తిరిగింది. ఓకే, సో ఇక్కడ ఇంకొక ఆకు ఉందా? సో దీనికి ఉంది ఇంకొక ఆకు. ఇది చూస్తే ఇక్కడ ఆకు ఉంది, సో దీనికి లేదు. దీనికి ఉంది, దీనికి ఉంది. సో ఇక్కడ గీత వచ్చింది, తెల్ల గీత, ఇక్కడ గీత ఉంది. సో బీసీ. నెక్స్ట్ ఇట్లా తీసుకుంటే ఇక్కడ గీత ఉంది, దీనికి గీత లేదు కాబట్టి ఇది ఇది. నెక్స్ట్ డి మిగిలింది, డి ఒకటి, ఈ రెండింటి. సో ఇది దీనికి. సో ఈ విధంగా మనం సక్సెస్ఫుల్గా ఈ యొక్క క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు మీకు ప్రాక్టీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో హియర్ ఇస్ ద ప్రాక్టీస్. సో ఇక్కడ మీకు మొత్తం 6 minutesలో ఈ క్వశ్చన్స్ అన్ని కూడా మీరైతే సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఈ ఒక్క క్వశ్చన్ సాల్వ్ చేసి సరిపోద్ది అంటే సరిపోదు, కాబట్టి మీకు ఈ యొక్క సిబిఐటి క్లాసెస్ అన్ని ఫినిష్ అయిపోయిన తర్వాత మీకు ఒకటేసారి ప్రాక్టీస్ మెటీరియల్ అయితే ఇచ్చేస్తాము. డైరెక్ట్ ఆ యొక్క ప్రాక్టీస్ మెటీరియల్ మీరు ప్రాక్టీస్ చేసుకుని సరిపోద్ది. ఓకే, జస్ట్ ఏంది అని మోడల్ ఏంది, ఆ మోడల్లో ఎట్లా సాల్వ్ చేయాలని మాత్రం మనం ఇక్కడ ట్రై చేస్తున్నాం అంతే. ఓకే, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ.
సో హియర్ ఇస్ ద ఆన్సర్. సో మనకి ఈ విధంగా ఆన్సర్స్ అయితే మనం చేయాల్సి ఉంటుంది. ఆప్షన్స్లో మనకి ఇట్లా చూపించడం జరుగుతుంది. ఫస్ట్ దానికి ఆన్సర్ ఏంది, ఏకి, బికి, సికి, డికి అట్లా ఈ విధంగా ఇచ్చేస్తారు. మనం ఇదే విధంగా మనం అయితే ఓఎంఆర్ అయితే ఓఎంఆర్లో అండ్ అదేవిధంగా సిబిఐటి అయితే మనకు ఈ విధంగా మనం అయితే ఆప్షన్స్ అయితే సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా. ఓకే, సో ఇక్కడతో మన యొక్క క్లాస్ 1 అయితే ఫినిష్ చేద్దాం. వన్ ఆఫ్ ద ఈజియెస్ట్లో ఇది కూడా ఒకటి. నెక్స్ట్ వీడియోలో మనం దీని యొక్క క్లాస్ 2 అంటే దీని యొక్క మరొక వర్షన్ అయితే డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. నెక్స్ట్ వీడియో మనం ఎడతా కలుద్దాం. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.